హాయ్ నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో భాగంగా మనం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తుంది. అందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కాన్స్టిట్యున్సీకి వచ్చాము. ఇప్పుడు ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈసారి ఎవరిని సీఎం చేయబోతున్నారు, ఇక్కడ లోకల్గా ఎవరిని ఎమ్మెల్యే చేయబోతున్నారు, ఇలాంటి విషయాలు తెలుసుకునేందుకు కూడా మనం ప్రజల దగ్గరికి కూడా వెళ్దాం, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాం, ఏమనుకుంటారో చూద్దాం రండి. నమస్తే సార్, మీ పేరేం పేరు సార్? నా పేరు సత్యనారాయణ అండి. సత్యనారాయణ గారు, ఏం చేస్తుంటారు మీరు? నేను రిటైర్ అయిపోయానండి. ఎలా ఉంది సార్ ఆరోగ్యం? ఆరోగ్యం బాగుంది, ప్రస్తుతం బాగున్నాను. సరే, ఇప్పుడు సమ్మర్ ఒకవైపు ఈ వేడి, ఒకవైపు ఎన్నికల వేడి, ఈ 2019 ఎలక్షన్స్లో ఈసారి మీరు ఎవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా? రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించగల వ్యక్తి వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తి చంద్రబాబు అని నేను నమ్ముతున్నాను. అనుభవశాలి చంద్రబాబు నాయుడు, అనుభవశాలి, రాజకీయ అనుభవం ప్రగాఢంగా ఉంది. గతంలో చేశాడు, ఎన్నో మంచి పనులే చేశాడు అనుకుంటున్నాను నేను. ఇంక మీద కూడా చేస్తాడని నా అభిప్రాయం. గతంలో చేశాడని మీరు అంటున్నారు. రాష్ట్రం విడిపోయింది, 5 సంవత్సరాలు అవుతుంది, కొత్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఏం చేసాడు, మీకు ఏం కనపడింది? చాలానే చేశాడు. పోలవరం ప్రాజెక్టు, మరుగున పడిన పోలవరం ప్రాజెక్టును బయటకు తీసుకొచ్చి కట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. మ్యాక్సిమం పూర్తి అయిపోవచ్చింది. రోడ్లు అవి బాగా డెవలప్ చేస్తున్నాడు. కరెంటు లో బడ్జెట్లో ఉన్న కరెంట్ని బాగా వృద్ధి చేశాడు. వృద్ధాప్య పెన్షను, వితంతు పెన్షను, వికలాంగుల పెన్షన్లు బాగా ఇస్తున్నాడు. పసుపు కుంకుమ మీద డ్వాక్రా మహిళలకి బాగా ఆదుకుంటున్నాడు. ఇంకా చాలా మంచి పనులు చేశాడని నేను అనుకుంటున్నాను. సరే సార్, ఇన్ని పథకాలు చెప్పారు కదా, మీకు కానీ మీ కుటుంబానికి ఈ పథకాలు ఏమన్నా మీరు లబ్ధి పొందారా? నాకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తున్నారండి, 2000 వస్తుంది నెల నెలను. ఒక 3 ఇయర్స్ బట్టి వస్తుందండి. టోటల్గా ఈ 5 ఇయర్స్ చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు సంతోషంగా అనిపిస్తుందని మీరు అంటున్నారు. సరే, ఈ 2019 ఎలక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే, గతంలో చూసుకుంటే కనుక కాంగ్రెస్, టీడీపీ, వైసీపీ మాత్రమే ఉండేది. ఈసారి పవన్ కళ్యాణ్ కూడా కొత్తగా జనసేన పార్టీ ద్వారా వస్తున్నాడు. ఈ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి పరిస్థితి? ఈ ఎన్నికల్లో వేడిని తట్టుకొని, అంటే ఈ పోటీని తట్టుకొని చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా? అవకాశం ఉందని అనుకుంటున్నానండి నేను. అతను వస్తేనే మనకి ప్రగతి బాగా ఎదరికి వెళ్తుందని అనుకుంటున్నాను. తర్వాత 2014 ముందున్న పరిస్థితులు వేరు. అప్పుడు ఉమ్మడి రాజధానులు ఉండేది, పరిపాలన మనకు దూరంగానే ఉండేది. ఇప్పుడు పరిపాలన మనకు దగ్గరికి వచ్చింది. అంచేత మనం బాగా అభివృద్ధి బాటలో నడుస్తున్నామని అనుకుంటున్నాను నేను. సరే, జగన్ ఒకవైపు నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటుండు, పవన్ కళ్యాణ్ కూడా ఒకవైపు నాకు అవకాశం ఇవ్వండి, మార్పు తెస్తానంటున్నాడు. ఒకసారి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదా? ఇవ్వచ్చండి, కానీ ఇప్పుడు ప్రస్తుతం మనం అవకాశం ఇచ్చే స్థితిలో లేము. దేశం, మన రాష్ట్రం విడిపోయినప్పుడు బాగా ఇబ్బందుల్లోంచి బయటకు వచ్చాం, కట్టుబట్టలతో వచ్చాం. ఇప్పుడు దాన్ని నడపాలంటే సమర్థవంతమైన నాయకత్వం అవసరం. అది చంద్రబాబు అయి ఉండాలని నేను అనుకుంటున్నాను. జగన్ కానీ పవన్ కళ్యాణ్ కానీ అనుభవం తక్కువ. వాళ్ళు ఈ స్థితిలో ఎదరకు తీసుకెళ్లలేరని నా అభిప్రాయం. కొంచెం సమయం తీసుకోవాలండి. ఇప్పుడు ప్రస్తుతాన్ని మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్నా, మనకున్న సమస్యలు తీర్చాలన్నా అది చంద్రబాబు నాయుడు వల్లే అవుతుందని. రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటున్నారు. ఈ భీమవరం నియోజకవర్గం అభివృద్ధి ఎలా జరిగింది? బాగా జరిగిందా? ఈ 5 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? అందరికి అందుబాటులో ఉంటాడా? మాది భీమవరం నియోజకవర్గం కాదండి, మాది ఉండి నియోజకవర్గం. మాకు శివరామరాజు గారు మాకు ఎమ్మెల్యే, కలపూడి శివ అంటారు. ఆయన చాలా చక్కటి పనులు చేశాడు, చాలా చక్కగా అభివృద్ధి చేశాడని అనుకుంటున్నాం. ఓకే సార్, ఫైనల్గా చెప్పండి, ఈసారి ముఖ్యమంత్రి పీఠం మీద ఎవరు కూర్చుంటే బాగుంటుంది? ఫైనల్ చెప్పండి. ఎవరు కూర్చుంటే బాగుంటుంది అనే దానికి సమాధానం చెప్పాల్సి వస్తే చంద్రబాబు నాయుడు కూర్చుంటేనే బాగుంటుంది అనుకుంటున్నాను, నా అభిప్రాయం. అంతే, అది ఆయన వస్తాడా రాడా అనేది మిగిలిన వాళ్ళ వ్యక్తి అభిప్రాయం. అది వాళ్ళ. ఈ 2019 వచ్చే అవకాశాలు ఉన్నాయంటే 100కి 100% రావచ్చు అని అనుకుంటున్నాను నేను. ఖచ్చితంగా. ఓకే సార్. సార్ నమస్తే అండి, మీ పేరు సార్? జగన్మోహన్ రావు. జగన్మోహన్ రావు గారు, చెప్పండి, ఏం చేస్తారు మీరు? నేను సెక్యూరిటీ చేస్తాను. సెక్యూరిటీ చేస్తారు. ఎలా ఉంది జాబ్? బాగుంది? సెక్యూరిటీగా ఉందా? సెక్యూరిటీగా ఉందా? రైట్ సార్, 2019 ఎలక్షన్స్ చూస్తున్నారు, హోరాహోరీ ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ 2019 ఎలక్షన్స్లో మీరెవరిని కోరుకుంటున్నారు ముఖ్యమంత్రిగా ఈసారి? ముఖ్యమంత్రి అంటే నేను చంద్రబాబు నాయుడే కావాలనుకుంటున్నాను. ఎందుకని? ఎందుకంటే కొంచెం అభివృద్ధి చేస్తాడు, చేయగల సమర్థుడని, అంతకన్నా ఏమీ లేదండి. చేస్తాడని నమ్మకం చేశాడా? ఈ 5 సంవత్సరాల్లో చేశాడండి, చేస్తాడని నమ్మకం కూడా ఉందండి. మీకు చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి మీకు ఏం కనబడింది? ఏం కనబడిందండి? ఎదురుగుండా కనబడుతుందండి అన్నీ. మనం వృద్ధా పెన్షన్లు ఇస్తున్నాడండి, ఇంకా చాలా చేస్తున్నాడండి. అంటే పెన్షన్స్ అంటున్నారు, మీకు ఏమైనా పెన్షన్ వస్తుందండి? ఇంకే లేదండి, ఇంకా వాళ్ళకి ఎవరికి లేదండి, ఇంకా ఏజ్ రాలేదు, పెన్షన్ టైం రాలేదు, ఎవరికి లేదు. అంటే మీ ఇంట్లో మహిళలు ఉన్నారు కదా, పసుపు కుంకుమ
మా పసుపు కుంకుమ ఇస్తున్నాడండి. అదే నేను లేడీస్ పసుపు కుంకుమ పథకాలు ఏమైనా ఇచ్చాడండి. ఒక 20,000 దాకా వచ్చినాయండి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ద్వారా ఒక పథకం మీకు అందింది కాబట్టి మీరు హ్యాపీగా ఉంటున్నాను. మళ్ళీ ఎవరు రావాలి? మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నాను. సరే సార్, చంద్రబాబు నాయుడు రావాలంటున్నారు. ఓకే, జగన్ కూడా ఒక్కసారి అవకాశం అడుగుతున్నాడు, పవన్ కళ్యాణ్ కూడా అడుగుతున్నాడు. మరి మార్పు కావాలంటే మాకు కూడా ఒకసారి ఓటు వేయండి అని అంటున్నాడు. ఎలా ఉంటుంది? ఈయన ప్రశ్న ఇస్తున్నాడండి, ఆయన ఇస్తాడన్నది నమ్మకం ఏముందండి? మరి ఇస్తాడని నమ్మకం గ్యారంటీ ఉందండి వచ్చిన తర్వాత? అంతే, నమ్మకం లేదండి. చంద్రబాబు నాయుడు మీద నమ్మకం ఉంది. ఎందుకు ఆ నమ్మకం ఎలా కలిగింది మీకు? చెడుగా బట్టి అంతే అంతే. సరే సార్, ఫైనల్గా మీరు ఈసారి మీ మద్దతు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాను 100%. నమస్తే అండి, మీ పేరు? మురళీకృష్ణ గారు. ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, చూస్తున్నారు మీరు. ఈ 2019 ఎలక్షన్స్లో ఎవరు కావాలనుకుంటున్నారు ముఖ్యమంత్రిగా మీరు? జగన్మోహన్ రెడ్డి. ఎందుకండి జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు? రాజశేఖర రెడ్డి గారి కొడుకు, రాజశేఖర రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులకి ఆకర్షితమై ఆయన కావాలనుకుంటున్నారు. అంటే రాజశేఖర రెడ్డికి ఆకర్షితులై జగన్మోహన్ రెడ్డి కావాలనుకుంటున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే రాజశేఖర రెడ్డి చేసినట్టు చేస్తారు అనుకుంటున్నారా మీరు? అంతకంటే బాగా చేస్తాడు. 9 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్నాడు ఆయన. ప్రత్యేక హోదా గురించి పోరాడాడు. ఆ నమ్మకంతోనే ఆయన అభిమానిస్తాడు. అంతే. మరి చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మీకు ఏం అభివృద్ధి అయినా ఆఖరి 3 నెలల్లో చేశారు ఏదైనా. 6 నెలల ముందేమో 5 రూపాయలు భోజనం పెట్టారు, 3 నెలల ముందేమో 2,000 పెన్షన్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో చెప్పారు 3,000 ఇస్తామని చెప్పి, దాన్ని కాపీ కొట్టారండి ఈయన. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు కాపీ కొట్టాడా? జగన్ పథకాలను ఈయన కాపీ కొట్టేయండి. మరి జగన్ ఇంకా ముఖ్యమంత్రి కాలేదు, యువకుడు. మరి చంద్రబాబు నాయుడు సీనియర్ కదా, అపోజిషన్లో ఉన్నాడు ఆయన. ఆయన చెప్పిన దాన్ని ఈయన ముందే పెట్టాలి. 5 సంవత్సరాల ముందు నుంచి చేస్తే ఇలాగే 2,000 పెన్షన్ ఇస్తే శభాష్ అనేవాళ్ళండి. ఎలక్షన్ 3 నెలలు ఉందనగా ఆదరాబాదరా ఎలక్షన్ కోసం చేశాడు. అంతే అంతే అండి. అంటే 5 సంవత్సరాల నుంచి ఏం చేయలేదు. ఈయన రుణాలు 1,000 రూపాయలు ఇచ్చాడు. కరెక్టే. 2,000 అనేది 5 ఏళ్ళ ముందు నుంచి ఇవ్వాలండి. ఇస్తే అప్పుడు నమ్మేవాళ్ళండి చంద్రబాబు నాయుడు గారు. సరే, మొత్తం మీద 4.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు పరిపాలన మీకు ఏం నచ్చలేదా? బాగానే ఉందండి, బాగానే ఉంది. కానీ ప్రత్యేక హోదా తేలాపోయాడు ఆయన. 4 సంవత్సరాలు బీజేపీతో ఉండి ప్రత్యేక హోదా తేలాపోయాడు. జగన్ తెస్తారా? తెస్తారని నమ్మకం ఉందండి. నమ్మకం ఉంది. సరే, మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారు మీరు, జగన్ రావాలని. ఓకే, మరి ఇప్పుడు ఈ భీమవరం నియోజకవర్గం ఎలా ఉంది, అభివృద్ధి ఎలా జరిగింది? భీమవరంలో గంధి శ్రీనివాస్ గారు డెఫినెట్గా వస్తారండి. ఎవరు? వైసీపీయా? వైసీపీ. ఇక్కడ కూడా వైసీపీ రావాలంటున్నావా? రావాలి, వస్తుందండి, గ్యారంటీగా వస్తుంది. గత పాలకులు ఏం చేయలేదు ఇక్కడ. చేశారండి ఆయన, చేశారు. కానీ ప్రత్యేక హోదా ప్రజల్లో గట్టిగా ఉందండి. అది సాధించాలంటే జగన్ వల్లే సాధ్యం. అది అంతే, ఎవరి వల్ల సాధ్యం కాదు. పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం కావాలంటున్నాడు కదా, మరి పవన్ కళ్యాణ్ కూడా ఇవ్వచ్చు కదా. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడానికి వచ్చా అన్నారు. ఆయన ప్రశ్నించే టైంలో ప్రశ్నించలేదు. ఇప్పుడు ప్రశ్నిస్తే ఏం లాభం అండి? 5 ఏళ్ళు గడిచిపోయినాయి. అంటే ప్రశ్నించే టైంలో ప్రశ్నించలేదు. ఇప్పుడు ప్రశ్నిస్తున్నాడు ఎవరిని? చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించకుండా జగన్మోహన్ రెడ్డి, అధికారంలో జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు ఏమంటలేడు. చంద్రబాబు నాయుడిని అడగాలండి ఏదైనా. ఈయన అధికారంలో ఉన్నారు కనుక ఆయన అడగకుండా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాడు. మొత్తం మీద ఈసారి ముఖ్యమంత్రిగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరిని చూడాలనుకుంటున్నారు? గంధి శ్రీనివాస్ అండి. పక్కా, నో డౌట్. సార్ నమస్తే అండి, మీ పేరు? గాంధీ, తాళ్ళపూడి గాంధీ. తాళ్ళపూడి గాంధీ. ఎలక్షన్స్ వచ్చాయి కదా, చూస్తున్నారు మీరు హడావిడి. ఈసారి ఎవరిని కోరుకుంటున్నారు మీరు ముఖ్యమంత్రిగా? ముఖ్యమంత్రి మాకు చంద్రబాబు నాయుడు కావాలండి. ఎందుకని చంద్రబాబు నాయుడు కావాలంటున్నారు? చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందండి. బాగుందా? ఏం నచ్చింది మీకు? మా నచ్చి మాకు అన్నీ బాగా చేస్తున్నాడండి. మీకు ఏమైనా నచ్చిందా? చేస్తున్నానండి. మీకు ఏమైనా వచ్చినాయి? అవన్నీ ఆంధ్రాకి వచ్చినాయండి. ఇల్లు లోన్లు, డోక్రా లోన్లు, పెన్షన్లు అన్నీ అందరూ ఇస్తున్నారండి. అందరికి ఇస్తున్నారు. మీకేమైనా వచ్చినాయా? మీకు మీ కుటుంబానికి ఏమైనా వచ్చినాయా? మా కుటుంబానికి అక్కడదండి, మాకు బాగా ఉందండి. లేబర్కి ఇస్తున్నారండి. లేబర్కి ఇస్తున్నారు. ఓకే, నాకు లేకుండా పర్లేదా? మిగతా ఇస్తున్నారు, పర్లేదండి, బాగుందండి. మరి ఈసారి మళ్ళీ ఎవరు కావాలి? చంద్రబాబు కావాలండి. పక్కా. సరే, మరి భీమవరం నియోజకవర్గం ఎలా ఉంది డెవలప్మెంట్? మాది పెద్దనగరం అండి. మాది ఆ పెద్దనగరం పక్క తెలుగుదేశం అండి. అంతే అండి. సరే, ఇక్కడ పవన్ కళ్యాణ్, జగన్, ఓవైపు టీడీపీ 3 పార్టీలు పోటీ చేస్తున్నాయి కదా హోరాహోరీగా. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ భీమవరం నియోజకవర్గానికి ఈ 2019 ఎలక్షన్లో ఎవరు ఎమ్మెల్యే అయితే బాగుంటుంది? అంజబాబు బాగుంటుందండి. అంజబాబు రావాలి. ఎందుకు మరి అంజబాబు రావాలంటే? ఆయన చేస్తారండి, బాగా చేస్తారా? ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి? తెలుగుదేశం పార్టీ అండి. చేశాడా గతంలో? చేశాను. బాగానే చేశాడా? చేసిన కావాలని కోరుకుంటున్నాను. మరి జగన్ ఒక అవకాశం అంటున్నాడు కదా, పవన్ కళ్యాణ్ కూడా ఒక అవకాశం అంటున్నాడు. అవకాశం ఈయనకి అనుభవం ఎక్కువ, చంద్రబాబు అనుభవం ఎక్కువ, ఈయన చందానం ఈయనకి. అదే అంతే, చేయలేరంటావు? చేయలేరండి. అంటే అనుభవం తక్కువ కదండి.
అన్నం తక్కువ చేయరు. అంతే పెద్ద పెద్ద వాళ్ళని చిన్న చిన్న అండి అంతే అంతే అండి. మరి వీళ్ళు యువత కదా, యువత పెద్ద ఆలోచించలేకుండా కదండి. ఉగ్రహం ఎక్కువ అండి, పెద్ద తాగి ఆలోచించారండి. సరే ఓకే, నీ మద్దతు ఎవరికి ఈసారి? ఏమన్నా నీ మద్దతు మా ఇంటి తెలుగుదేశం అండి, తెలుగుదేశమే. పక్క తెలుగుదేశం, భీమవరంలో బేవరం తెలుగుదేశం పక్క అండి. సార్ నమస్తే అండి, మీ పేరు ఏం పేరు సార్? బంగారు శేషు. శేషు గారు చెప్పండి, మీరేం చేస్తారు? నేను వ్యాపారం అండి. వ్యాపారం. 2014 ఎలక్షన్స్ అయిపోయినాయి, రాష్ట్రం వచ్చింది, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలించిండు, చూశారు. ఇప్పుడు 2019 ఎలక్షన్స్ వచ్చాయి. ఈసారి ఎవరు కావాలనుకుంటున్నారు ముఖ్యమంత్రి? మీరందరూ బాగుండాలంటే ఎవరైతే బాగుంటుంది? మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తే జరిగే కార్యక్రమాలన్నీ కంటిన్యూ అవుతాయి. ఇంకా వేరే ఎవరైనా వచ్చినా కట్ అయిపోతాయని చెప్పి మా అభిప్రాయం. అందుకు చంద్రబాబు నాయుడు గారు రావాలి మళ్ళీ. అంటే మళ్ళీ ఈ 5 years చంద్రబాబు నాయుడు ఉండాలంటున్నారు. మరి జగన్ ఒక అవకాశం అడుగుతున్నాడు, పవన్ కూడా ఒక అవకాశం అడుగుతున్నాడు. వాళ్ళకు కూడా ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటారా? తక్కువ. ఎందుకు ఇవ్వకూడదు? వేయచ్చు అంటే చేసే కార్యక్రమాలు, అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఉన్నాయి కదండి, కంటిన్యూ అవుతున్నాయి. అవి ఏమైనా కట్ అయిపోతాయేమో భయం అంతే అందరికీ. సరే సార్, చాలా కార్యక్రమాలు చేశారని మీరే ఒప్పుకుంటున్నారు. సరే ఈ 5 yearsలో మీకు ఏం నచ్చింది సార్? ఈ 5 yearsలో ఈ ప్రభుత్వం చేసిన పని ఏం నచ్చింది మీకు? ఆయన చేసిన పనులు అన్నీ నచ్చినాయి. నచ్చిందా? నచ్చినాయి. సరే అనేక సంక్షేమ పథకాలలో మీకు కానీ మీ కుటుంబానికి ఏమైనా వచ్చాయా? మాకేం రాలా. అందరికి అందుతున్నాయి అంటారా? అందరికీ అందుతున్నాయని చెప్తున్నారు, మేమేం పెట్టుకోలేదు, మాకు రాలా. అది టోటల్గా మాత్రం చంద్రబాబు నాయుడు పనితీరు బాగుంది. సరే సార్, భీమవరం నియోజకవర్గం ఎలా ఉంది సార్? డెవలప్మెంట్ ఎలా జరిగింది? బాగుందండి. బాగా జరిగిందా? బాగానే ఉంది. ఇప్పుడున్న ఎమ్మెల్యే అందరికి అందుబాటులో ఉంటాడా? అందరూ ఉంటారండి. ఉంటారు. సరే సార్, మరి భీమవరం నియోజకవర్గంలో ఈసారి ఎవరు ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నారు? మళ్ళీ ఆయనే వస్తారనుకుంటున్నాను. ఆయన వస్తారా? ఆయన రావాలనా? ఆయనే వస్తారండి, ఆయనే రావాలి. ఆయన రావాలని, మళ్ళీ టీడీపీ ఎమ్మెల్యేని రావాలని. అవునండి, పక్క. మరి ఇక్కడ పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగానే ఇక్కడ పోటీ చేస్తున్నాడు, ఎలా ఉండబోతుంది? ఆయన అందుబాటులో ఉండరు కదా, అదే అందరికి భయం మెయిన్. ఎవరు? పవన్ కళ్యాణ్ ఇక్కడ అందుబాటులో ఉండరు, అది ఒక్కటే భయం. అంతే తప్ప ఇక వేరే ఏం లేదు. సరే సార్, ఫైనల్గా మీరు మద్దతు ఎవరికి ఇస్తారు ఈసారి? చంద్రబాబు నాయుడు గారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.